నమస్తే అండి. నేను ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఈ క్యాలీఫ్లవర్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఎలా చేయాలో చూపిస్తున్నాను. క్యాలీఫ్లవర్ కర్రీని ముందుగా క్యాలీఫ్లవర్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో కడగాలి. బాగా 2-3 సార్లు వేడి నీళ్ళు పోసి కడిగి స్టవ్ మీద బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి కొంచెం వేగిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత ఒక 2-3 టమాటాలు కడిగి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్కలు వేసుకోవాలి. తగినంత కారం, ఒక 2 స్పూన్ల కారము వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి పొడి వేయడం వల్ల. కొంచెం కొత్తిమీర, జీలకర్ర మెంతుల పొడి, అన్ని కూరలలో జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది కూరలు. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, 1 స్పూను వేసుకొని బాగా అంతా బాగా కలిసే వరకు బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాల్సిందే. ఒక బౌల్లోకి తీసుకొని చాలా టేస్ట్గా ఉండే ఈ కర్రీ